హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అక్షయ్ అండ్ అర్చిత్. నేను మీ అరిత. వీటిని మా సైడ్ గెంసిగడ్డలు అంటారు. ఇక్కడ వీటిని చక్కెర కంద అంటారు. ఇంగ్లీష్లో వీటిని స్వీట్ పొటాటో అంటారు. వీటిని మనం ఉడకపెట్టుకొని తింటాము. వీటితోటి హల్వా చేసుకున్న, పరోటా చేసుకున్న చాలా టేస్ట్గా ఉంటుంది. ఈరోజు ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ వీటిని వాష్ చేసుకొని తర్వాత మనం వీటిని ఉడకపెట్టుకోవాలి. అవి బాయిల్ అయిపోయిన తర్వాత అవి చల్లారిన తర్వాత వాటి చెక్కు తీసేసుకోవాలి. ఇప్పుడు వాటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని దాంట్లో కొంచెం నెయ్యి వేసి ఆ తర్వాత మనం మిక్స్ చేసుకున్న గెంసిగడ్డల్ని వాటిలో వేసుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత మనం కొంచెం పంచదార అయినా బెల్లమైనా వేసుకోవాలి. నేను ఇక్కడ బెల్లమే వాడుతున్నాను. బెల్లం అయితే మంచిది, పంచదార అయితే షుగర్ ఉన్న వాళ్ళు తినలేరు కదా. ఇలా కొంచెంసేపు కలుపుకున్న తర్వాత కలర్ మారటం స్టార్ట్ అవుతుంది. మనం గమనిస్తే అది కొంచెం బ్రౌన్ కలర్లో వస్తుంది. ఇప్పుడు దీంట్లో యాలకుల పొడి వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మనకు ఓన్లీ హల్వానే కావాలంటే దీంట్లో డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఇలాగే తినేయచ్చు. కాదు పరోటా చేయాలంటే ఇది కొంచెం చల్లార పెట్టుకొని ఇప్పుడు మనం గోధుమ పిండి తీసుకొని దాంట్లో కొంచెం ఉప్పు, నూనె అన్నీ వేసుకొని మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. కలుపుకొని కొంచెంసేపు దాన్ని అలాగే ఉంచేయాలి. కొద్దిసేపు తర్వాత చపాతీ పిండి చాలా మెత్తగా అవుతుంది. ఇప్పుడు దీన్ని మనం ఉండలుగా చేసుకొని దాంట్లో మనం చేసుకున్న గెంసిగడ్డల హల్వా పెట్టి ఇలా రొట్టెలు పోముకున్నట్టు పోముకోవాలి. మనకు ఓన్లీ హల్వానే కావాలంటే దీంట్లో డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఇలాగే తినేయచ్చు. కాదు పరోటా చేయాలంటే ఇది కొంచెం చల్లార పెట్టుకొని కొంతమంది వీటిని బొబ్బట్లు మనం ఎలా ఒత్తుకుంటామో చేతితోటి అలా కూడా ఒత్తుకోవచ్చు. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దాని మీద ఇలా మనం ప్యాన్ వేడెక్కిన తర్వాత ఇలా దాని మీద నెయ్యి వేసుకొని ఆ తర్వాత మనం చేసుకున్న ఈ దాని మీద వేసుకొని రెండు వైపులా సిమ్లో పెట్టుకొని ఇలా బాగా ఎర్రగా వచ్చేంత వరకు కాల్చుకోవాలి. ఎప్పుడు ఓన్లీ ఉడకపెట్టుకొని తినే గెంసిగడ్డలు కాకుండా ఇలా కూడా ట్రై చేసి చూడండి. టేస్ట్ చాలా బాగుంటుంది. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ చేయటం మర్చిపోకండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీటిని తింటుంటే సేమ్ మనం బొబ్బట్లలో లోపల కోవా పెట్టి తింటే ఎలా ఉంటుందో సేమ్ అలాగనే టేస్ట్ వస్తుంది.